తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగాలు నెమ్మదిగా చల్లారుతున్నాయా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. టీడీపీ అధిష్టానం టికెట్లు ప్రకటించిన వెంటనే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలుస్తామన్న అసంతృప్తవాదులు నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తామంటున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీలో పరిస్థితులపై ప్రత్యేక కథనం. టీడీపీలో నెలకొన్న అసమ్మతి రాగాలు, అసంతృప్తులు మెల్లగా చల్లారుతున్నాయి. కొన్ని చోట్ల ఆశావాహులు, అసంతృప్తి వాదులు వెనక్కి తగ్గుతుండగా మరికొన్ని చోట్ల మౌనం వహిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల నాయకుల మధ్య సయోధ్య సర్దుబాట్లు జరుగుతున్నాయి. కురుపంలో మాత్రం గ్రూపుల కుంపట యథాతథంగా కొనసాగుతుంది. పాలకొండ టీడీపీ జనసేన అభ్యర్థిని తాజాగా ప్రకటించడంతో అదే నియోజకవర్గానికి చెందిన భూదేవి అసమ్మతి రాగం తీస్తున్నారు. మొత్తానికి గతంతో పోలిస్తే టీడీపీలో ఉన్న అసమ్మతి సెగ నెమ్మదిగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆచరణలో అభ్యర్థుల విజయానికి సహకారం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. టీడీపీలో అసెంబ్లీ టికెట్ల వ్యవహారంతో విజయనగరం, పార్వతీపురం జిల్లాలలో దాదాపు అన్ని చోట్ల అసమ్మతి సెగలు కమ్ముకోవటం, కొన్ని నియోజకవర్గాలలో పదవులకు రాజీనామాలు చేయటం, స్వతంత్రంగా పోటీ చేస్తామని హెచ్చరించడం తెలిసిందే. దీంతో టీడీపీ బాగా బలహీనపడినట్టుగా విశ్లేషణలు వెలువడ్డాయి. జనం నోటు కూడా ఇదే వినిపించింది. పార్టీ అధినేత జోక్యంతో ఇప్పుడిప్పుడే ఒక తాటిపైకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఎస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన గొంపా కృష్ణ స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. వేలాది మందితో భారీ ర్యాలీలు, సభలు కూడా నిర్వహించారు. చివరకు 4 రోజుల క్రితం తానా ప్రతినిధి జోక్యంతో రాజీ పడ్డారు. కొన్ని షరతులతో ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. విశాఖ ఎంపీ, ఎస్కోట్ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత్ కుమార్ తో కలిసి 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనడంతో గ్రూపు విభేదాలు దాదాపు తొలగినట్టేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. నిర్లిమర్ల అసెంబ్లీ టికెట్ ను జనసేనకు చెందిన లోక మాధవికి కేటాయించిన సంగతి తెలిసిందే. టీడీపీ నుండి ఆశపడ్డ కర్రొత్తు బంగారాజు కూడా ఆమెతో కలిసి పనిచేసేందుకు నెల రోజులు పట్టింది. వారం క్రితం బంగారాజుతో పాటు ఇదే నియోజకవర్గంలోని మరో నాయకుడు కంది చంద్రశేఖర్ ను కూడా చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు నుంచి కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కు సహాయ నిరాకరణ ఉండేది. నాయుడు కోరిన వాయిదాలన్నీ గడిచిపోయినప్పటికీ టికెట్ కేటాయింపులో మార్పు లేకపోవడంతో క్రమంగా ఆయన అనుచరగణం శ్రీనివాస్ కు మద్దతుదారులుగా మారుతున్నారు. శ్రీనివాస్ ను కేఏ నాయుడు వ్యతిరేకిస్తున్నప్పటికీ తన కార్యాచరణ ప్రకటించి ముందుకు సాగకపోవటమే ఇందుకు కారణం. విజయనగరంలో స్వతంత్రంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లోనూ గ్రూపుల ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. చీపురుపల్లి సీటు ఆశపడి భంగపడ్డ కిమిడి నాగార్జున కినుక వహించినప్పటికీ అభ్యర్థి కళా వెంకట్రావు నెమ్మదిగా పార్టీలో పట్టు బిగిస్తున్నారు. నాగార్జున అనుచరగణంతో పాటు వైసీపీలోని అసంతృప్తి నాయకులను కూడా తన వైపు తిప్పుకుంటున్నారు. ముఖ్యంగా మెరకముడిద మండలంలో కీలక నేతలుగా ఉన్న కోట్ల మోతీలాల్ నాయుడు 2 రోజుల క్రితం టీడీపీలో చేరారు. అంతకుముందు ఆ తర్వాత కూడా చేరికలు కనిపించాయి. మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి, మక్కువ మండలంలోని కీలక నేతగా ఉన్న పెంట తిరుపతిరావు మధ్య నాయకులు సయోధ్య కుదిర్చారు. అయితే తిరుపతిరావు ఇంటి వద్ద సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వెళ్లాలన్న నాయకుల సూచనను సంధ్యారాణి పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. కురుపం అభ్యర్థి తోయక జగదీశ్వరికి మాత్రం అసమ్మతి సెగ తగ్గటం లేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు ఆధ్వర్యాన గిరిజన నేతల నాయకులతో వేరు కుంపటి పెట్టారు. పాలకొండ అభ్యర్థిగా జనసేన తరపున నిమ్మక జయకృష్ణకు టికెట్ కేటాయించడంతో భంగపడ్డ పడాల భూదేవి అసమ్మతి రాగం తీస్తున్నారు. అధిష్టానం పునరాలోచించాలని, లేదంటే 4 రోజుల్లో తన కార్యాచరణ జారీ చేస్తానని అధిష్టానాన్ని హెచ్చరించారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.